దేశంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న డీకే అరుణ మగనూరు మండల ప్రచారంలో నిర్వహించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని డీకే అరుణ విమర్శించారు. మోడీకి రాహుల్ గాంధీకి పొంతన లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి మోదీనే ప్రధాని కావడం ఖాయమంటూ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. బాంబు పేలులు లేవు, పార్లమెంట్ మీద బాంబు పేలులు లేవు, బొంబాయిలో బాంబు పేలులు లేవు, కలకత్తాలో బాంబు పేలులు లేవు, హైదరాబాద్ లో బాంబు పేలులు లేవు, చెన్నైలో బాంబు పేలులు లేవు, బెంగళూరులో బాంబు పేలులు లేవు. ఈరోజు మన కాశ్మీర్ కూడా మన భూభాగంలో కలిపినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. కాబట్టి అందరూ కూడా ఈ ఎలక్షన్లో భారీ ఎత్తున వాటి గ్రామం నుంచి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మీ అక్కలు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం గుర్తుకు భారీ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తానని అతిపెద్ద మెజారిటీ వడ్వాటి గ్రామం నుంచి మొదలు పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అందరూ తెలిసి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఎన్నోసార్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు మక్తలకి ఎన్నోసార్లు వచ్చిపోయినాం. మంత్రిగా కూడా ఈ ప్రాంతానికి అనేక సేవలు చేయించిన, ఇక ప్రాజెక్టులు నాయన చేసిపోయినటువంటి ఆ భీమాను పూర్తి చేయించిన. అప్పుడు నేను చేసిన పనులు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఒక్కటి అయింది లేదురా, ఒక్కటంటే ఒక్కటి అయింది లేదు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ డీకే అరుణమ్మ గెలవాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి. పైన నరేంద్ర మోదీ గారు ఉంటారు, అక్కడి నుంచి ప్రతి ఒక్క నిధులు తీసుకొచ్చి మీకు అందజేయాలంటే ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలి. మరి మీరందరూ డీకే అరుణమ్మని గెలిపిస్తారా లేదా?